ఇండైరెక్ట్ మెథడ్ మీద మాట్లాడదామా, డైరెక్ట్ మెథడ్ మీద మాట్లాడదాం? డైరెక్ట్ మెథడ్ నీకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికి స్టిల్ నీ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా డైరెక్ట్ మెథడ్ మీద ఉంటుంది. సార్ నడుము నొప్పి దీనికి ఏదో పాయింట్ చెప్తాడు, గ్యాస్ట్రిక్ దీనికి ఏదో చెప్తాడు సార్. ఏమున్నా నీకున్న చోటే నేను చెప్పాలి, చెప్తేనే నేను జ్ఞాని, లేకుంటే నేను అజ్ఞాని, నువ్వే జ్ఞాని. బట్ నేను రిమూవ్ చేయమంటున్నా. ఓకే, ఇండైరెక్ట్ మెథడ్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు. డైరెక్ట్ మెథడ్ అందరికీ తెలుసు. ఓకే సార్, నువ్వు చేసుకున్న డైరెక్ట్ మెథడ్ టెంపరరీ కాదా? అందరూ చెప్పండి ఒకసారి. టెంపరరీ. నువ్వు డైరెక్ట్ మెథడ్ ఎంచుకొని టెంపరరీ ఉంటే ఎంచుకొని పర్మనెంట్గా తగ్గుతలేదు అంటే ఎట్లా తగ్గుతామండి? నాకు అర్థం కాదు. మెయింటైన్ చేస్తున్నాం, డయాబెటీస్ అయినా, థైరాయిడ్ అయినా, గ్యాస్ట్రిక్ అయినా, డిస్క్ ప్రాబ్లమ్స్ అయినా. ఓకే, కాబట్టి ఇండైరెక్ట్ మెథడ్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ముందు ఫస్ట్ మీ గురించి మీకు కొన్ని విషయాలు తెలవాలి. ఏంటంటే మీ గురించి మీకు కొన్ని విషయాలు తెలవాలి. ఇండైరెక్ట్ మెథడ్లో మీరు ఎంటర్ కావాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ కింద కన్వర్ట్ కావాల్సిందే. అయితేనే మీకు ప్యూర్ వస్తుంది, లేకుంటే రిలీఫ్. రిలీఫ్ కావాలా, ప్యూర్ కావాలా? అందరు మాట్లాడలేదు. అంటే ప్యూర్ గురించే ఇక్కడ కూర్చున్నాం. ఈ 2 hours టైం ఇచ్చినాం. చాలా కోల్పోయి ఉంటారు చాలామంది. నేను 500 చిల్లర కిలోమీటర్లో 300 చిల్లర గంట అయితే 6 గంటలు పట్టింది నాకు రావడానికి. నేను డ్రైవింగ్ చేసాను. బట్ నా అంత కష్టపడొచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఎవరు లేరు నాకు తెలిసి. ఓకే, మళ్ళీ కష్టపడకుండా హైదరాబాద్ దాకా పోవాల్సింది. మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంటారు. ఓకే, కాబట్టి ఎన్నైనా మీరు ఎంతో బాధ్యతతోనే అన్ని పక్కకు పెట్టుకుంటే కానీ ఈ 2 to 3 hours మీరు ఇవ్వగలిగారు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, దాంతోపాటు ఫంక్షన్ల టైం, మంచి రోజులు ఎన్ని వదులుకున్నారో మీకే తెలుసు. ఎవరి కోసం వదులుకున్నారంటే మీకోసం. కాబట్టి మనం ఎక్కడ సక్సెస్ అయినామంటే నా గురించి అనేది ఎప్పుడైతే నీ స్వార్థం వచ్చిందో అక్కడే నువ్వు సక్సెస్ అయ్యావు. నా గురించి నేను టైం ఉంచుకుంటా అనేది ఎప్పుడైతే వచ్చిందో సక్సెస్ వస్తుంది. కానీ మంది చూడడానికి నేను చేస్తా అనేది ఎప్పుడైతే వస్తుందో ఫెయిల్ అవుతుంది. చాలా మంది పేషెంట్లు మన దగ్గరికి వస్తారు, నడుము